ఈ కథ పేరు విజయ చిహ్నం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న శ్రమ అపూర్వమైనదే కాని ఇంతకన్నా కష్టసాధ్యమైనది ప్రజలను సక్రమంగా పాలించడం. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక యవనరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటే ఇలా చెప్పసాగాడు. పూర్వం యవన దేశంలో ఒక మంచి రాజ్యం ఉండేది. ఆ దేశాన్ని ఏలే యవనరాజు ఆదర్శ ప్రభు అని చెప్పుకునేవారు. ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖంగా జీవిస్తూ వచ్చారు. ఆ రాజుకు ఇద్దరు కొడుకులు. తన అనంతరం కూడా ప్రజాపాలన తన కాలంలో జరిగినట్టే ఆదర్శప్రాయంగా జరిగిపోవాలని ఆయనకి కోరిక ఉండేది. తన ఇద్దరు కొడుకులలో ఎవరు తన స్థానం ఆక్రమించగలరో తెలుసుకోవడానికి ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. తాను జీవించి ఉండగానే తన కొడుకులకు రాజ్యపాలన చేసే అవకాశం ఇచ్చి తమకు ఇష్టమైన వాణ్ణి ప్రజలే ఎన్నుకునేటట్టు ఒక అపూర్వమైన ఏర్పాటు చేశాడు. ఏటా రాజుకు ఎన్నికలు జరుగుతాయి. రాజకుమారులిద్దరూ ఎన్నికలకు నిలబడతారు. ఎన్నికలకు ముందు యుక్త వయస్కులైన ప్రజలందరికీ రాజు ముద్రగల పత్రాలు పంచుతారు. ఎన్నికల రోజున ప్రతి గ్రామంలోనూ 2 పెట్టెలు ఉంచుతారు. వాటిలో ఒక పెట్టె పెద్ద రాకుమారుడిది, రెండోది చిన్న రాకుమారుడిది. ప్రజలు రహస్యంగా తమ ఎన్నికల పత్రాలను ఏదో ఒక పెట్టెలో వేస్తారు. అయితే ఏ పెట్టె ఎవరిదో తెలియటానికి గాను ఒక పెట్టె మీద ఒక రాజకుమారుడు చిహ్నం ఏర్పాటు చేస్తారు. ఆ దేశపు చిహ్నం సింహం. మొదటిసారి ఎన్నికలో సింహం గుర్తు పెద్ద రాజకుమారుడి పెట్టెకు ఉంచబడింది. ఎన్నికలకు ముందు కొద్ది రోజుల పాటు దేశం నలుమూలలా తిరిగి ప్రజలలో ప్రచారం చేసుకోవటానికి రాజు తన కుమారులకు అనుమతిచ్చాడు. పెద్దవాడు ప్రజలు తనను ఎన్నుకున్నట్టయితే వ్యవసాయానికి నీటి వనరులు పెంపు చేయటానికి కాలువలు, చెరువులు తవ్విస్తాను అని, పేదలకు జీవనోపాధులు కలిగిస్తానని, ఊరూరా వైద్యశాలలు, పాఠశాలలు పెట్టిస్తానని, తన తండ్రి అడుగుజాడలలో నడుస్తాను అని ప్రజలకు వాగ్దానాలు చేశాడు. రెండవ వాడు శత్రురాజులను నిర్మూలిస్తాను అని, రాజ్యాన్ని విస్తరింప చేస్తాను అని, తన దేశానికి ప్రపంచ ఖ్యాతి సంపాదిస్తానని వాగ్దానాలు చేశాడు. ఎన్నికల అనంతరం ఎన్నికల పత్రాలను లెక్కించగా అధిక సంఖ్యాకులైన ప్రజలు రాజుగారి పెద్ద కొడుకునే అభిమానించినట్టు స్పష్టమయ్యింది. మీరు సింహం గుర్తును నా పెట్టికే తగిలించి ఉంటే నన్నే ప్రజలు రాజుగా ఎన్నుకునేవాళ్ళు. ఆ గుర్తు మూలంగా అన్న గెలిచాడు అని చిన్నవాడు తండ్రితో అన్నాడు. పిచ్చివాడా, గుర్తులో ఏమున్నది? నీ అన్న చేసిన వాగ్దానాలు ప్రజలకు నచ్చాయి. అందుచేత అతన్ని వాళ్ళు తమ రాజుగా ఎన్నుకున్నారు. కావలిస్తే వచ్చే ఏడు సింహం చిహ్నాన్ని నువ్వే తీసుకో అన్నాడు రాజు. ఒక ఏడాది పాటు పెద్దవాడు రాజ్యం చేశాడు. ఎన్నికల సమయంలో అతను ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు. అతని పాలన గురించి ప్రజల నుంచి ఏ ఆక్షేపణ రాలేదు. ఏడాది పూర్తి కాగానే తిరిగి రాజు పదవికి ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం చిహ్నం రెండవ వాడి పెట్టెలకు అమర్చబడింది. తిరిగి రాజకుమారులిద్దరూ రాజ్యంలోని మారుమూల పల్లెలకు కూడా పోయి ఎన్నికలు ముగిసినాక చూస్తే రెండవ వాడినే ప్రజలు ఎన్నుకున్నట్టు స్పష్టమయ్యింది. రెండవ వాడు రాజై సంవత్సరం లోపల దేశానికి ఎన్నడూ లేని చిక్కులన్నీ తెచ్చిపెట్టాడు. ఇరుగు పొరుగు దేశాలతో తగాదాలు పెట్టుకున్నాడు. యుద్ధ సన్నాహాలు చేసి అందుకు గాను ప్రజల మీద ఎన్నడూ ఎరగని పన్నులు కూడా వేశాడు. వివిధ వృత్తులు చేసే వారిని సైనిక అవసరాలకు వినియోగించి అన్ని వాడుక వస్తువులకు కొరత తెప్పించాడు. పంట పొలాలకు నీటి సౌకర్యాలు చూసే నాథుడు లేక చివరికి పంటలు కూడా దెబ్బతిని కరువు పరిస్థితి ఏర్పడింది. అయితే దేశానికి ఇంకా తీవ్రమైన నష్టాలు కలగకముందే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం చిహ్నాన్ని పెద్దవాడికి సంకల్పించాడు రాజు. కానీ చిన్నవాడు అందుకు అభ్యంతరం చెప్పాడు. పెద్దవాడు తనకు ఈసారి సింహం చిహ్నం రావటం న్యాయంగా ఉంటుందని తండ్రితో అన్నాడు. రాజు తన పెద్ద కొడుకుతో, పిచ్చివాడా, చిహ్నంలో ఏమున్నది? మొదటిసారి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే నువ్వు సింహాసనానికి వారసుడువు అని ఎన్నుకున్నారు. రెండవసారి నీ తమ్ముడు పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని అతన్ని ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు మీ ఇద్దరి పరిపాలన చూశారు గనక చిహ్నంతో ప్రమేయం లేకుండా ప్రజలు నిన్నే ఎన్నుకుంటారు. ప్రజలు మూర్ఖులు కారు అన్నాడు. తండ్రి మాటలలో విశ్వాసం ఉంచి
రాజుగారి పెద్ద కొడుకు సింహం చిహ్నం కోసం పట్టుపట్టక ఆ చిహ్నాన్ని తన తమ్ముడికే ఉండనిచ్చాడు. మూడోసారి ఎన్నికలో కూడా చిన్నవాడే ప్రజలతో ఎన్నుకోబడ్డాడు. రాజు వెంటనే రాజ్యాన్ని రెండుగా విభజించి తన ఇద్దరు కొడుకులకు ఇచ్చి తాను బైరాగి దుస్తులు ధరించి మఠంలో ప్రవేశించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ప్రజలు మూడో ఎన్నికలో కూడా అయోగ్యుడైన చిన్న రాజకుమారుణ్ణే ఎందుకు ఎన్నుకున్నారు? యోగ్యుడైన పెద్దవాడికి తాను రాజ్యం ఇస్తే అడ్డేవారు లేరు కదా. రాజు రాజ్యాన్ని రెండుగా ఎందుకు విభజించాడు? పైపెచ్చు ఆయన బైరాగి దుస్తులు ధరించి మఠ ప్రవేశం చేయటానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజలు మంచి పరిపాలన అనుభవించారే కానీ దాని స్వభావాన్ని ఎరుగరు. తమ మంచి చెడ్డలకు పరిపాలనకు సంబంధం ఉంటుందని వారికి తెలియలేదు. వాళ్ళు సింహం గుర్తు మాత్రమే ఆదరించారు. చిన్నవాడు ఎంత చెడ్డగా పరిపాలించినా ఆ గుర్తు ఉన్నంత కాలము ప్రజలు వాణ్ణి ఎన్నుకుంటారని స్పష్టమయ్యింది. ఈ ఎన్నికలు రాజుకు కనువిప్పు కలిగించాయి. ప్రజలు మూర్ఖులు కారని ఆయన అనుకున్నది అబద్ధమయ్యింది. అంతేకాక ప్రజలను గురించి తనకన్నా చిన్నవాడికే బాగా తెలుసని ఆయన గ్రహించాడు. ప్రజలు అజ్ఞానం చేతనే అయినా చిన్నవాడిని ఎన్నుకున్నప్పుడు వాడికి రాజ్యం లేకుండా చేయడం ధర్మం కాదు. అలాగని తన అడుగు జాడలలో రాజ్యపాలన చేసే సమర్థత గల పెద్దవాడికి రాజ్యం లేకుండా చేయడం కూడా అక్రమమే అవుతుంది. అందుచేత ఆయన రాజ్యాన్ని రెండుగా చీల్చాడు. ఇక ఆయన మఠానికి వెళ్ళిపోవడానికి కారణం విరక్తి. తన జీవితమంతా దేశాన్ని ఎంతో చక్కగా పాలించి ఆదర్శ ప్రభు అని ఖ్యాతి తెచ్చుకుని కూడా ఆయన తన ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రమూ కలిగించలేకపోయాడు. వారికి దుష్పరిపాలనను నిరాకరించే జ్ఞానం కూడా లేదు. అందుచేతనే రాజుకు వైరాగ్యం పుట్టింది. వైరాగ్యం పుట్టిందని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.